గైస్ ట్యూపుల్లో లాస్ట్ పాయింట్ సెవెంత్ది అన్ప్యాక్ ట్యూపుల్స్ అని ఉంటుంది. ఓకేనా, అన్ప్యాక్ ట్యూపుల్స్ అంటే ఏమో చూద్దాం. ఈజీ కాన్సెప్ట్ గైస్. ఫస్ట్ నేను ఇలా ఒక ట్యూపుల్ తీసుకుంటున్నా, డి ఈక్వల్స్ టు సమ్ బ్లూ అని తీసుకుంటున్నా డేటా, అండ్ దాని తర్వాత 5.67 అండ్ దాని తర్వాత ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాము. ఓకేనా, అండ్ ఒక ఇంటీజర్ ఏదైనా 45 అని. ఓకేనా, సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ ఎన్ని డేటాస్ ఉన్నాయి అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 4 ఐటమ్స్ ఉన్నాయి. అంటే మనం ఈ 4 ఐటమ్స్ని ఏం చేస్తున్నామంటే ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే దీన్ని మనం ఏమంటాము అంటే కాన్సెప్ట్ పేరు ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటాం. ఓకేనా, ప్యాకింగ్ ట్యూపుల్స్ ఆర్ ప్యాక్ ట్యూపుల్స్ ఏదైనా పర్లే. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువ వాల్యూస్ని ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకునేదాన్ని ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటున్నాం. అంటే ఈ వాల్యూస్ అన్నింటినీ ప్యాక్ చేసి ఆ ప్యాక్ చేసిన దాన్ని మనము డీలో స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది గైస్? అన్ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటే కామన్ సెన్స్ వాడండి, రివర్స్. అంటే ఏం జరుగుతుంది? ఈ వాల్యూస్ అన్నీ తీసుకొని మనము డిఫరెంట్ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. దాన్ని మనము అన్ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటాం. సో ఎలా చేస్తామో చూడండి. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. సో నేను ఇలాగా ఒక 4 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నా. ఏ కమ బి కమ సి కమ డి ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఈ అని వాడుతున్నా. అని ఇచ్చి ఈక్వల్స్ సింబల్ పెట్టా. ఈక్వల్స్ సింబల్ పెట్టి దీని ముందర డి అని ఇచ్చా. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్? ఈ డీలో ఏమున్నాయి? మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. దీని ముందర నేను ఎన్ని వేరియబుల్స్ ఇచ్చా? 4 వేరియబుల్స్ ఇచ్చా. అంటే ఈ 4 వాల్యూస్ అనేది ఇండివిజువల్గా ఒక్కొక్క వేరియబుల్లే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్లూ అని ఉంది కదా. ఈ బ్లూ అనేది ఏలోకి పోతుంది, ఫస్ట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 5.67 అనేది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది? బి ఉంది. సో బీలోకి మనకు 5.67 పోతుంది. సేమ్ అలానే మనకు 2.7J అని ఉంది, అది సిలోకి వెళ్తుంది. 45 అనేది ఈలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఇది ఏం చేసాం గైస్? ఈ డీలో ఎక్కువ వాల్యూస్ ఉన్నదాన్ని సపరేట్ చేసాం. ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క వేరియబుల్లో పెట్టాం. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే అన్ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటాం. ఓకేనా, సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రాక్టికల్గా. సో ఇవి రెండు మాత్రమే కాపీ చేసుకుంటున్నా. దీన్ని కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేసా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రన్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. అంటే ఈ ట్యూపుల్ అనేది క్రియేట్ అయిపోయి ఇక్కడ అన్ప్యాక్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు చెక్ చేద్దాం మనము. సో ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చా. చూడండి, ఏలో ఏముంది? బ్లూ అని ఉంది. ఎలా వచ్చింది అంటే ఇక్కడ అన్ప్యాక్ అయ్యింది. ఓకేనా, సేమ్ అలానే ప్రింట్ ఆఫ్ అన్నీ చూద్దాం. బిఈ అండ్ దెన్ ఇక్కడ సిఈ అండ్ దెన్ ఇక్కడ ఈ. సో వాల్యూస్ చూడండి ఏమొచ్చాయో. వచ్చాయి ఆ వాల్యూస్ మనకి వరుసగా. ఈవెన్ ఉండేది బ్లూ 5.67 2 + 7J 45 ఇవన్నీ ఉన్నాయి కదా. సో అంటే ఏమైనా ఇవి మనకు అన్ప్యాక్ అయినాయి. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే అన్ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటాం. ఇంకొక చిన్న పాయింట్ గైస్. ఓకేనా, ఇంకొక చిన్న పాయింట్. సో దీన్ని కాపీ చేస్తా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు దీంట్లో 4 వాల్యూస్ ఉన్నాయి గైస్. 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 4 వేరియబుల్స్ ఇచ్చాను. ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క వేరియబుల్లోకి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ తీసేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ డీలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే యూ సైడ్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 వేరియబుల్సే ఉన్నాయి. అంటే ఫస్ట్ 3 వాల్యూస్ వెళ్ళి ఈ వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. వాట్ అబౌట్ ద 4th వేరియబుల్గా? ఐ మీన్ 4th వాల్యూ 45 అనేది ఏం జరుగుతుంది? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎర్రర్ వచ్చింది. ఎందుకు? టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఇక్కడేమో 3 వేరియబుల్సే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడేమో ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నాకేమో ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ అన్ప్యాక్ చేసే కుదరదు అని దీని మీనింగ్, ఎర్రర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని వేరియబుల్స్ అనేది ఇవ్వాలా ఈ ఈక్వల్స్ టు ముందర. అప్పుడే అవి కరెక్ట్గా అన్ప్యాక్ అవుతుంది. మీరు ఒకవేళ అలా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు అంటే ఈ లాస్ట్ది ఉంది కదా, ఈ లాస్ట్ వేరియబుల్ దీని ముందర స్టార్ పెట్టండి. ఓకేనా, దీన్ని యాస్ట్రిక్ అంటాం. మామూలుగా స్టార్ సింబల్ ఉంది కదా, దీన్ని యాస్ట్రిక్ అంటాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ బ్లూ అనేది ఏలోకి వెళ్ళిపోతుంది, 5.67 అనేది బీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 మిగిలాయి కదా, ఇక్కడేమో 2 వాల్యూస్ మిగిలాయి, ఇక్కడేమో మనకి 1 వేరియబుల్లో ఉంది. అప్పుడు ఇలా స్టార్ పెడితే ఏమవుతుందంటే యాస్ట్రిక్ సింబల్ ఈ 2 వాల్యూస్ వెళ్ళి ఈ సిలో ఉంటాయి అంతే. ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ట్యూపుల్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో మనం అన్ప్యాక్ చేసేటప్పుడు అన్ని వేరియబుల్సే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే లాస్ట్ వేరియబుల్కి మీరు యాస్ట్రిక్ సింబల్ పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మిగిలిపోయి ఉంటాయి కదా వాల్యూస్, ఈ ముందున్న వేరియబుల్స్లో కొన్ని వాల్యూస్ వెళ్తాయి. తర్వాత మిగిలిపోయిన వాల్యూస్ అన్నీ ఏమవుతాయి అంటే ఈ లాస్ట్ వేరియబుల్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. ఇప్పుడు చూడండి దీన్ని ఓకే వేరే దాంట్లో చేస్తాను. ఇది ఇక్కడ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేశా. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ రాలా.
ఓకేనా. సో ఇప్పుడు మనం యాక్సెస్ చేద్దాం వాల్యూస్. ప్రింట్ ఆఫ్ ఏ అన్నీ ఒకటేసారి ప్రింట్ చేస్తాను గైస్. ఇక్కడ వచ్చి ప్రింట్ ఆఫ్ బి అండ్ దెన్ ఇక్కడ వచ్చి ప్రింట్ ఆఫ్ సి అని ఉంది. ఓకేనా. సో రన్ చేస్తున్నా. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, బ్లూ 5.67 ఈ రెండిట్లో స్టోర్ అయినాయి. సిలో 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఒక లిస్ట్లో వచ్చాయి. ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్లో ఇవి 2 వాల్యూస్ పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. మనము స్టార్ పెడితే ఏమవుతుందంటే మిగిలిపోయిన వాల్యూస్ అన్నీ దీంట్లోకి వస్తాయి. అయితే దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం గైస్, ఈ లిస్ట్లో 2 ఉన్నాయి కదా. మీకు ఇంతకుముందు లిస్ట్ కాన్సెప్ట్ చెప్పా, ఏం చేయాలి మీరు ఇండెక్స్ వాల్యూస్ని వాడుకొని చేయాలి. ప్రింట్ ఆఫ్ సి ఆఫ్ 0 అంటే అప్పుడు ఏమొస్తుంది నాకు 2 + 7j వస్తుంది, ఎందుకంటే అదే కదా 0లో ఉండేది. అండ్ సేమ్ అలానే ఇక్కడ 1 అని ఇస్తే 45 అని వస్తుంది. సో ఇలాగ మీరు మళ్ళీ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేస్తారు. చూడండి వచ్చింది. ఇంకా రిమైనింగ్ స్టోరీ అంతా సేమే, లిస్ట్లో చెప్పుకున్నాం కదా ఎలా యాక్సెస్ చేస్తాము, ఇంకా అంతా అది సేమే. సో దీని కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే అన్ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటాం. ప్యాకింగ్ ట్యూపుల్స్ అంటే ఇలాగ అన్ని వాల్యూస్ కలిపి ఒక వేరియబుల్లో పెట్టేదాన్ని ప్యాకింగ్. ఇక ఒక వేరియబుల్ ఉన్నదాన్ని డిఫరెంట్ వేరియబుల్స్లో పెట్టేదాన్ని అన్ప్యాకింగ్ అంటాం. 2 ఆపోజిట్ వర్డ్స్. ఓకేనా, రైట్.